మేడారం మహాజాతరకు వచ్చిన భక్తులు వెనుతిరుగుతున్నారు. వనదేవతల్ని దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. ఇవాళ గద్దెలపై వనదేవతలు నలుగురు దర్శనమిస్తున్నారు. రేపటి వన ప్రవేశం తర్వాత జాతర పరిసమాప్తం కానుంది. ఇదే విషయంపై మరింత సమాచారం హరిత అందిస్తారు. జరుగుతున్న సమ్మక్క జాతరను చూసి వెళ్తున్న వారు చాలా వరకు తమ సొంత వస్తువులను తీసుకొని వెళ్ళిపోతున్నారు. చూడొచ్చు, సమ్మక్క సారలమ్మ ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఎంతో వైభవంగా అమ్మవార్ల గద్దెల మీదకి రావడం చూసి అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఇక్కడ పండుగ జరుపుకొని వెళ్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు ఏందని. అన్నా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లుంది ఈసారి జాతర, ఎట్లయింది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి ఏటా 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. బాగా మంచిగా సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తాము. మేము దగ్గర 15 మంది వచ్చాము. అంత ఆర్టీసీ బస్సులోనే వచ్చాము. ఈ మహాలక్ష్మి స్కీమ్ ప్రకారం మాకు కూడా రేవంత్ రెడ్డి ద్వారా మంచిగా సేవ్ అయింది. రైట్, ఎట్లుండే ఈసారి? ఎట్లుంది తాత? మంచిగా ఉందమ్మా, ఇంప్రూవ్ అయింది కొంచెం. మీరు ఎట్లా ఎంజాయ్ చేసారు జాతర? మస్తు ఎంజాయ్ చేసిన. నిద్ర 3 రోజులు అయింది. అన్ని 3 కోళ్ళు కోసినాము. మటను. చెప్పండి అన్న, ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఏ జిల్లా మీది? ఎట్లుంది ఈసారి, ఎట్లయింది? చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా బాగా చేసిర్రు. మేము తొర్రూరు నుంచి వచ్చినాం. 30 మంది దాకా ఉండు. అంటే 2 నెలలకు ఒకసారి వస్తుంది కదా, మళ్ళీ 2 నెలల వరకు వెయిట్ చేయాల్సిందేనా జాతర? ఇక వెయిట్ చేసిన అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది, కానీ కొంచెం తక్కువ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాం, వచ్చిపోతుంటా అంటాం అన్నట్టు రెగ్యులర్గా. మరి ఏమేమి తెచ్చుకున్నారు, ఏమేమి కోసిండ్రు, ఎట్లా అయింది ఈసారి, ఏం తిన్నారు? ఏ కోళ్ళే అండి, కోళ్ళు కోసుకున్నాం. మంచిగా అయింది. దర్శనం కూడా తొందరనే అయింది. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ఈసారి కొత్తగా ఉంది అంతా. డిఫరెంట్గా ప్రభుత్వం ఆలోచించి కట్టుబాట్లు కూడా అన్నీ చేసిందండి. ఓకే అండి, రైట్. ఇక్కడ ఇంకొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. చెప్పండి అక్క, ఎట్లా అయింది సార్ సమ్మక్క జాతర? చాలా బాగా అనిపిస్తున్నదండి. కొత్త స్టాచ్యూస్ అన్ని పెట్టారు. బాగా డెవలప్ అయ్యింది. అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా డెవలప్ అయ్యింది. మీరు జాతర ఎట్లా చేసుకున్నారు ఒకప్పటితో పోలిస్తే? ఇప్పుడు ఏమేమి ఎంజాయ్ చేసారు, కొత్తగా ఏం చూసారు? ఫెసిలిటీస్ అన్ని పెరిగినాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీ టైం వస్తాము, ఇక్కడ స్టే చేస్తాము, పూజలు జరుపుకుంటాము, అమ్మవారికి మేము మొక్కులు సమర్పించుకుంటాము. ఎప్పుడులాగానే ఎత్తు బంగారం ఇస్తాము, అండ్ బంగారం ఇస్తాము, కొబ్బరికాయలు ఇస్తాము. అలా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే అట్లానే జరుపుకుంటాం కదా అందరము, అలాగే జరుపుకున్నాము. నమస్కారం. తెలంగాణ మేడారం అనగా తెలంగాణ కుంభమేళా అని అర్థం. ఈ కుంభమేళాలో 1 కోటికి 2 కోట్ల మందికి పైగా భక్తజనులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి కానుకలుగా బంగారాన్ని నేను మన జమ్మికుంట దగ్గరలో మొగలపల్లి మండలం మీకు కూడా అక్కడ కరీంనగర్ లో బాగా చేసుకుంటారు కదా, మీరు ఇక్కడికి వచ్చారు. మరి బంగారం ఇక్కడ సమర్పించాలి కదమ్మా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం. చాలా సంతోషంగా ఉంది. 1 కోటికి పైన వచ్చారు చాలా మంది. మేము ఇద్దరం, మా మిస్సెస్ మేము ఇద్దరం వచ్చినాం. ఇక్కడ ఇంకో ఫ్యామిలీ ఉన్నారు, మాట్లాడదాం. ఏంది, ఎట్లా అయిందండి ఈసారి జాతర? ఎట్లయింది, ఏమేమి చేసిండ్రు? ఈసారి స్పెషల్ ఏముండే? జాతర మాకు సంతోషంగా దర్శనమైంది. అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా జరిగింది. కాకపోతే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి దారులు కొంచెం వేరే పెడితే బాగుండు. కొంచెం తొక్కిసలాట అవుతుంది. అది కొంచెం సీతక్క తెలుసుకోవాలని అంటున్నాం. మేము ఇవాళ మార్నింగ్ వచ్చినాం. మా 2 పాపలకి ఎత్తు బంగారం ఇచ్చినాం, మొక్కు చెల్లించుకున్నాం. మా కోరికల మా అమ్మాయిలు మంచిగా చదువుకుంటారు, మాకు అది సంతోషం చాలు. అమ్మ, 7కెళ్ళి వచ్చినావు, ఏంది అయిపోయిందా? పోతున్నారా ఇక? పోతున్నాం. వంగర మాది వంగర పీరాసింగరావు ఊరు మాది. మంచిగా జరిగింది, బాగానే జరిగింది. మేము పోయినాం, దర్శనం చేసుకున్నాం, వచ్చినాం. మా మనవరాలు ఎత్తు బంగారం ఇచ్చినాం, సంతోషంగా పోయి వస్తాను. 2 ఏళ్ళు ఆగాలి. 2 ఏళ్ళ వరకు మా మనవడు వస్తే మళ్ళీ వస్తా. ఏం కొనుక్కపోతాను జాతరలో? మరి ఇంటికి కొనుక్కోపోవాలి, అవన్నీ ఉన్నాయి కదా, అన్ని కొనుక్కోపోతా. అన్ని కొనుక్కోపోతాం మా మనవరాలు. గద్దెల కాడికని పోతే డబ్బులు తీసుకుంటే లంచాలు తీసుకొని కొబ్బరికాయలు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, అక్షంతలు ఇస్తున్నారు.
మేము అంత దూరం నుంచి మేము డబ్బులు పెట్టుకొని వ్యాన్లు కట్టుకొని కార్లు కట్టుకొని వచ్చి ఏం లాభం? మేము దేవుని దగ్గరికి వస్తే కూడా మా డబ్బులు పెట్టి మేము దేవుని దగ్గర వేసేద్దాం, మళ్ళీ మా డబ్బులు పెట్టి కొనుక్కుంటామా మళ్ళీ మేము? ఇదేనా ఈ ప్రభుత్వం అన్నది? దేవుని దగ్గర మేము ఎన్ని భూములు తవ్వుకొని వస్తున్నామో, ఎన్ని సంవత్సరాలలో వండుకున్నా తల్లి మమ్మల్ని రక్షిస్తుంది. తాగుదామంటే వాటర్ సౌకర్యం లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు. డబ్బులు తీసుకొని బాత్రూమ్కి వెళ్తాం, డబ్బులు ఇస్తేనే. చాలా బాగా జరిగింది, కానీ ఇది ఒక్కటే మేడం మాకు సౌలతులు లేవా చెప్పారు కదా, ఇంకా వేరే ఈడనా మేము బెల్లం కొన్నాము, చిన్న పిల్లలకు వస్తువులు కొన్నాము, మేము గాజులు పెట్టుకుంటున్నాము, మా పిల్లలకు వస్తువులు అన్ని కొన్నాం. మంచిగా అనిపించింది, ఎంజాయ్. ఇలా వచ్చేటప్పుడు కూడా కళ్ళు తాకుండా మా వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం మేము. చాలా బాగా సంవత్సరం మంచిగా జరిగింది. మా బిడ్డ ఏమే, మా మనవడు, మా బిడ్డ కొడుకు బిడ్డలు, చిన్న చిన్నల పిల్లలతోనైనా మేము 2 ఇంటి దగ్గర మేము ఏకలు కోసినాం, ఇక్కడ 2 కోళ్ళం కోసుకున్నాం. బాగా ఎంజాయ్ చేసినాం మేడం. అది ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది, కానీ ఇది ఒక్కటే బాధాకరంగా మాకు. సమ్మక్క జాతరకు వచ్చి ఏమేమి కొనుక్కపోతున్నారు మరి? అన్నీ తిన్నాం, మేకలు, గొర్రెలు కోసుకున్నాం, గొర్రెని కోసుకున్నాం, బోనాలు చేసినాం, 6 ఇంటికెళ్ళి తీసినాం. మేము జనగాం జిల్లా పాలకుర్తి నుంచి వచ్చినాం మేడం. ఇక్కడ అన్ని సౌలతులు మంచిగానే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే హ్యాపీగానే ఉన్నాం. మా అమ్మవార్ల దర్శనం కూడా మంచిగానే జరుగుతుంది. ఓకే, ఇట్లా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం. అది కాదన్నా, జాతరకు వచ్చిండ్రు, ఏమేమి మొక్కులు చెల్లించారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎట్లా అయింది ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్? నుంచి వచ్చినాం మేడం, మేము ఫ్యామిలీస్ తోటి వచ్చినాం. మేము 4 మెంబర్స్ వచ్చినాం. ఇప్పటి వరకు అయితే హ్యాపీగానే ఉన్నాం, మంచిగా యాడనే కూర్చున్నాం మేడం. హ్యాపీగా ఉన్నది మేడం. ఆగాలి, అందరం సంతోషంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. బాగానే చేసుకున్నాం మేడం, చేయిస్తాం. అమ్మ ఇప్పటికి ఎట్లా అయింది? ఇంత జనాలు చూసిరా మీరు చేసుకున్నప్పుడు? బాగా చేశారు మేడం. ఆటలకు వస్తాం, కోళ్ళకు వస్తాం, మందు తెస్తాం, అన్ని హ్యాపీగా చేసుకుంటాం మేడం. 2 ఏళ్ళ దాకా ఆగాల్సిందేనా ఈ ఎంజాయ్మెంట్ కోసం? 2 ఏళ్ళు ఆగాల తల్లి, మంచిగా అందరిని చల్లగా ఉంచాలి. అమ్మవార్ల దీవెన అందరికి ఉండాలని ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా పోతున్నారు? వెహికల్ బస్సా? బస్కే. ఎట్లయిందమ్మా ఈసారి సమ్మక్క జాతర? మంచిగా అయింది, బాగానే దర్శనం అయింది, తొందరగానే అయింది. ఎన్ని రోజులు ఉన్నారు మరి ఇక్కడ? ఏమేమి కోసిరు అమ్మవారికి? 5 రోజులు ఉన్నాం, 5 రోజులు ఉన్నాం. యాటను కోసినాం, చాలా మంది గార్ల నుంచి వచ్చినాం. తెచ్చిన సామాన్ అంతా ఖాళీ అయిందా మూటలలో? ఖాళీ అయితే మళ్ళీ భర్తీ అయింది. మళ్ళీ ఇంకొన్నారు మరి? మళ్ళీ బంగారం తీసుకున్నాం, కోళ్ళం కోసుకున్నాం, యాటలం కోసుకున్నాం, తిన్నాం, పోతున్నాం. ఇక మేడారం 2 ఏళ్ళు ఆగాల. సూపర్ సీతక్క, సూపర్ సీతక్క, బాయ్ బాయ్, సూపర్. మీరు ఎప్పుడు ఎట్లా సమ్మక్క జాతర అంటే ఏం గుర్తొచ్చింది? ఎట్లా మంచిగా అయింది, మస్తు నచ్చింది ఈ సంవత్సరం. కానీ ఒక వాటరే కొంచెం ఇబ్బంది అయింది. వాటర్ ఇక్కడికి 5 రోజులు 4 రోజులు సరిపోయింది. మళ్ళీ వస్తాం, ఎప్పుడైనా వస్తాం. మంచి అయితే ఇక కొనుక్కొని వస్తున్నామండి, అన్ని మేడారంలో జాతరలు అన్ని కొనుక్కున్నాం. యాటను కోసినాం అందరం. మేము వచ్చేటప్పుడు ఏమేమి కొనుకొచ్చినావు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాను? బంగారం తీసుకుపోతున్నాం. మొక్కులు మంచిగా చెల్లిస్తున్నాం, యాటను కోసినాం, కోళ్ళను కోసుకున్నాం. మేము 10 మంది ఫ్యామిలీ ఒక్క దగ్గరే వండుకొని తిన్నాం, ఎంజాయ్ చేసినాం. ఫ్యామిలీ ఇద్దరం సూపర్. లైన్లలో నిల్చోలే డైరెక్ట్ వెళ్ళిపోయినాం. సెకండ్ టైం మళ్ళీ అమ్మవారు వచ్చిన రోజు చూడడానికి వచ్చినాం మేము. చాలా బాగా అనిపించింది, కానీ ట్రాఫిక్ ఎక్కువ అయ్యి లైన్లోనే 4-5 అవర్స్ లైన్లోనే నిల్చున్నాం జర్నీలో. ఎట్లయిందన్న ఈసారి బాగా జరిగింది, మేడం. 10 మంది 2 రోజులు యాటను కోసుకున్నాం, చికెన్ తెచ్చుకున్నాం, మందు తెచ్చుకున్నాం, ఎంజాయ్ చేసినాం. కాలు అయిపోయింది. ఏం తీసుకుపోతున్నారు? జాతరలు అంటే షాపింగ్ పిల్లలకు అంతే. బాగున్నది, వస్తాం పక్క, ఎప్పటికి వస్తాం కదా, 10 సంవత్సరాలు వస్తాను. అమ్మా ఎట్లయింది సార్ జాతర? మంచిగా అయిందమ్మా, మంచి ఎంజాయ్. కాకపోతే ఒక నీళ్ళ ప్రాబ్లం తప్ప అన్ని ఫుల్గా బాగా జరిగింది. దాని గురించి ఏం చెప్పాల్సిన అవసరం. ఏమేమి వండుకున్నారు, ఏమేమి తాగాను? మటను తాగుడు మాకు లేదుగా, మగవాళ్ళకి తాగుడే.
వాళ్ళు వచ్చేదే ఎంజాయ్ కోసం. మేమైతే మాత్రం మామూలు తంసంలో అయినా వండుకున్నాం, తిన్నాం, ప్రశాంతంగా పోతాం. తల్లి మాత్రం మంచి దర్శనం. బాగా జరిగింది, సూపర్ జరిగింది. మేము 5-6 రోజులు ఉన్నాము. అవునండి, ఏం చేసిర్రు, ఏమేం తాగిర్రు, ఏమేం తిన్నారు? మేము మస్తు చేసుకున్నాం, ఆటలు కోసుకున్నాం, చికెన్ కోళ్ళను కోసుకున్నాం, తాగినాం, తిన్నాం మంచిగా. మా వాళ్ళ మా కుటుంబం కాడికి మన విస్కీ తాగినాం. సూపర్ జరిగింది. మేడారం అంటే మేడారం, సమ్మక్క జాతర అంటే ఎక్కడ అతి పెద్ద జాతర ఇది. ఇది పెద్ద కుంభకోణం మేళం, ఇది కుంభమేళం. అంతకుముందు జరిగిన జాతరకి ఈసారికి ఎట్లా ఉంది ఏర్పాట్లు? కానీ సూపర్ చేసిండు రేవంత్ రెడ్డి, సూపర్ చేసిండు, మస్తు చేసింది. సీతక్క కూడా మస్తు చేసింది. ఏర్పాట్లు బాగున్నాయి, ప్రతి ఒక్కటి వసతులు బాగున్నాయి. అమ్మా చెప్పు, ఎట్లా బాగానే చేసింది సీతక్క అయినా రేవంత్ రెడ్డి అయినా. మీరు ఎట్లా చేసుకున్నారు జాతర? అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అట్లనే చేసుకున్నారా? మంచిగా మంచిగా వైభవంగా చేసుకుందాం. తల్లికి ఎంత ఘనంగా చేసుకోవాలనుకున్నాం అంతే ఘనంగా చేసుకుందాం. ఏం లేదు మేడం, కోని కోసుకొని వచ్చినాము. మేము గత 40 ఏళ్ళ బట్టి వస్తున్నాము, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. మా తాతల కాలం నుంచి వెళ్ళి ఇది సమ్మక్క జాతర నడుస్తుంది. కంపల్సరీ మేము శుక్రవారం అమ్మవారు వచ్చిన టైంలోనే మేము దర్శనానికి వస్తాము. ఖచ్చితంగా ఎంత రష్ ఉన్నా ఏది ఉన్నా మేము దర్శనం చేసుకొని వెళ్తాము. కోళ్ళని కోసుకుంటాము, అన్నీ తాగుతాము, తింటాము, అన్నీ చేసుకొని వెళ్తాము. అది ఇక ఇక్కడ ఆచారం, ఒకసారి అలవాటు, అది అలవాటుగా వస్తుంది. 2 డేస్. మరి మూటలన్నీ ఖాళీ అయినాయా? చాలా సామాన్ తెచ్చినట్టున్నారు కదా. ఇప్పుడే వస్తున్నాం మేడం, ఇప్పుడే వస్తున్నాం. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉంటాం. దర్శనం చేసుకొని వెళ్ళి పోతాం. ఒక దేశపు కోళ్ళు 2 తెచ్చినా, అక్కడనే కట్ చేసుకొని వచ్చినాం మేడం. పూరీలు చపాతీలు రైస్ అవి తెచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 కోళ్ళు కోసుకొని వండుకుంటాం మేడం. మీరు కూడా రావాలి భోజనానికి. హలో, ఓకేనా? హలో మాట్లాడతారా? అమ్మా, జాతర ఎట్లయింది ఈసారి? మంచిగానే అయిందమ్మా. ఎన్ని రోజులు ఉన్నారు? ఏమేమి కోసిర్రు, ఏమేమి తాగిర్రు? తాగుతా అయినాం, కోళ్ళ కోసుకున్నాం. రైట్, వేసారు. చాలా ఎంజాయ్ చేసినాం. అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఏమేమి నచ్చింది మీకు ఇక్కడ? మెయిన్ గా జాతర అంటే పెద్దవాళ్ళు ఎక్కువ వస్తారు కదా, యూత్ ఎక్కువ రారు. ఎట్లా ఉండే సార్? మరి చాలా బాగుందండి. మేము 2-3 డేస్ ఉన్నామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ వరంగల్ నుంచి వచ్చినామండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్, ఇక్కడ ఇంకొంతమందితో మాట్లాడదాం. అమ్మా, ఎట్లా అయింది సార్ సమ్మక్క జాతర? సూపర్ జరిగింది మేడం. ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? 3 రోజులు ఉన్నాం మేడం. అయితే ఏమేమి కోసిరు అమ్మవారికి? ఏమేమి చేసిరు? బోనం చేసినాం, కోళ్ళం కోసినాం. అంతే సార్, మంచిగా దర్శనం చేసుకున్నాం, వస్తాను. ఇక మీరు చెప్పండి, ఎట్లా అయింది? మంచిగా అనిపించింది. అమ్మవారు మాకు మంచిగా తీసుకొచ్చింది. నైట్ కొంచెం మాకు రూటు తెలియక కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ మంచిగా వచ్చినాం. దర్శనం అయిపోయింది, బొడగుండు చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. మంచిగా థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు ఇక్కడ సమ్మక్క జాతర ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే జాతరను కుటుంబ సమేతంగా వచ్చి జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఒక్కొక్కరు 2-3 రోజులు 5 రోజుల వరకు కూడా ఇక్కడ ఉండి అమ్మవార్ల దర్శనం కావచ్చు, నచ్చిన ఫుడ్ తింటే అమ్మకు యాటపోతలను కోసి పండుగ చేసుకున్నట్టు కూడా భక్తులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ సమ్మక్క జాతర ముగించుకొని వెళ్తున్న భక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.